నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, 22 నుంచి నవంబర్ 20 వరకు, అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవం. చాలా పవిత్రమైన రోజులన్నీ కూడా. అసలు కార్తీక మాసం అంటే ఏంటి, దాని విశిష్టత తెలియజేస్తారా? ముందుగా ఒక శ్లోకంతో మొదలు పెడదాము కార్యక్రమాన్ని. సంధ్యారంభ విజృంభితం శృతి స్థిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ కార్తీక మాసం అంతా కూడా మనం ఓం నమః శివాయ అనుకుంటుంటే చాలు, మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రోజుకొకసారైనా ఆ నామాన్ని జపించడం చేత కనీసం. అందుకని ఏ దైవారాధన చేయాలి అనగానే ముందుగా ఎవరైనా చెప్పేది శివారాధన అంటారు. శివుణ్ణి ఈ మాసం మొత్తం కూడా చాలా పవిత్రంగా పూజించాలి. మనకి ముఖ్యంగా ఈ అనంతం విశ్వం విస్తరించినటువంటి సౌర కుటుంబంలో సూర్యుని నుంచి 3వ గ్రహం భూమిగా చెప్పబడుతూ ఉన్నది. అయితే దీనికి గల ఒకే ఒక ఉపగ్రహము చంద్రుడు. ఉపగ్రహం చంద్రుని యొక్క గతిని బట్టి గమనాలని ప్రాతిపదికంగా మనకి చాంద్రమానం అనేటటువంటిది ఏర్పడింది. మన పంచాంగాలన్నీ కూడా చాంద్రమాన ప్రకారం ఆచరిస్తాం. తమిళనాడు వైపు సౌరమానాన్ని ఆచరిస్తూ ఉంటాయి. వీటి విధానాల్లో కొన్ని మార్పులు ఉన్నాయి. కాబట్టి భూమికి 3వ గ్రహమైనటువంటి భూమికి ఉపగ్రహమైనటువంటి చంద్రుడు కావటం చేత చంద్రుని యొక్క గతులను బట్టి చాంద్రమానం ఏర్పడింది మనకి. కాబట్టి మనకి చాలా కాలంగా మనం ఈ చాంద్రమానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. మన పూర్వీకుల నుంచి కూడా ఎప్పటి నుంచో మనం చాంద్రమాన విధి విధానాన్ని ఆచరిస్తూ ఉన్నాం. అయితే నెలలో పూర్ణిమ రోజున, అంటే ఏ నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటే ఆ రోజున ఆ నక్షత్రం పేరు రావటం జరుగుతూ ఉంటుంది. పేరుగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. అంటే ఖగోళం మన సాంప్రదాయం కాబట్టి ఈ పద్ధతి ప్రకారం మనకు శరదృతువులో మనకి చంద్రుడు పూర్ణిమ కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటాడు. అది మీకు రాత్రిపూట మనం ఆకాశంలో కనుక చూసుకున్నట్లయితే ఏ రోజు నక్షత్రం ఆ రోజు మనం వీక్షించవచ్చు. అయితే అది గురువుల ద్వారా మాత్రమే. మా గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ లంకా శ్యామసుందరం గారు చల్లపల్లి, వారి ద్వారా నేను అది తెలుసుకోగలిగాను. నేను కూడా వారు ప్రత్యక్షంగా నాకు వాటిని దర్శింపజేశారు. నాకు చక్కగా వాటిన్నిటి కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అలాగే అదేవిధంగా మనకి ఆ నక్షత్రం దగ్గర ఉంటాడు. అంటే మనకి ఉన్న నక్షత్రాలు ఏది ఆ నక్షత్రం అనేది గుర్తించటం అది గురువు ద్వారానే సాధ్యం. తప్పనిసరిగా గురువు వల్లే సాధ్యం. అది మీకు సాధ్యమైంది, మాలాంటి వాళ్ళకి తెలియదు అది ఎక్కడుంది ఏంటనేది. ఈ శరదృతులో చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక అనేటువంటి నక్షత్రం దగ్గరికి వస్తాడు కాబట్టి ఇది కార్తీక మాసంగా మనకి కృత్తిక నక్షత్రం పిలువబడుతూ ఉంది. అయితే ఇంతే కాకుండా దీనికి కృత్తికా నక్షత్రాన్ని కూడా ఏ విధంగా కృత్తిక అనేటటువంటిది కూడా కొంత మనకి చెప్పబడి ఉంది. మనకి కృత్తికా నక్షత్రం అనేటటువంటిది 6 నక్షత్రాల కూటమి. అంటే ఒక్కొక్క నక్షత్రం 3 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం మంచం కోడి ఆకారంగా ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక రకమైనటువంటి ఆకారం ఉన్నాయి అవి. అదే ఈ కృత్తికా నక్షత్రం అనేటటువంటిది 6 నక్షత్రాలతో కలిసినటువంటి కూటమి కృత్తికా నక్షత్రం. కలయిక ఒక పక్కగా కనబడతాయి. 6 నక్షత్రాలు ఒక పక్కన ఉండి దానికి ఒక ఆకారం ఉంటుంది. ఈ విధంగా మనకి వీక్షించవచ్చు ఆకాశం గురు ద్వారా. అది గురువు ద్వారా తెలుసుకోవచ్చు. అందుకని సాయంత్రం పూట
చుక్కలు వచ్చిన తర్వాత మనం దాన్ని గుర్తించవచ్చు, తప్పనిసరిగా గుర్తించవచ్చు. చూద్దాం, మన ఛానల్ ద్వారా ఎప్పుడైనా ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అయితే మనకి ఇది దర్భ పొదల మాదిరిగా ఉంటుంది. దర్భ పొదలు అంటే మనకు దర్భ నది ఒడ్డున పెరుగుతూ ఉంటుంది. దర్భ గడ్డి ఏ విధంగా పొదలుగా ఉంటుందో అట్లా ఇక్కడ ఒక పొద, అక్కడ ఒక పొద, అక్కడ ఒక పొద, అది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దర్భ పొదల మాదిరిగా ఉంటుందని చెప్పి మనకి చెప్పబడుతూ ఉన్నాయి గ్రంథాల్లో. అంటే శివుడి వీర్యం నీటిలో పడి ఈ పొదల మధ్య చిక్కుకోగా 6 కృత్తికలు కలిసి దాన్ని ఏకం చేసి బిడ్డగా పెంచారనేటివి చెప్పేసి మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, పురాణ కథలు. అతడే కార్తికేయుడు షణ్ముఖుడు అయ్యాడని, తారక సంహారం చేశాడని చెప్పేసి అని చెప్పబడుతూ ఉంది. వేరే కథ కూడా ఉన్నది ఇంకా. అయితే శివుడికి ఈ విధంగా కృత్తికలు 6 కృత్తికలు కాబట్టి, అందుకని బహుశా కృత్తికలు కాబట్టి ప్రీతిపాత్రుడు కాబట్టి ప్రీతిపాత్రులు అయ్యారు వీరికి. అందుకే వారి పేరు ఏర్పడినటువంటి కార్తీక మాసం అంటే శివుడికి చాలా చాలా ఇష్టం. అందుకని కారణం అది. కనుకనే ఈ మాసంలో దేశవ్యాప్తంగా శివార్చనలు విరివిగా చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ శివాలయాలన్నీ కూడా కితకితలాడిపోతూ ఉంటాయి, దేవాలయాలన్నీ కూడా జనసందోహంతో చక్కగా. ఇది శివుడికి. అందుకే ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రంలోకి చంద్రుడు పౌర్ణమి రోజు వచ్చేటటువంటి దాన్ని కృత్తికా నక్షత్రం ఆ కార్తీక మాసంగా తయారైంది. కృత్తిక అంటే విషయం, అది చెప్పుకున్నట్లుగా ఈ విధంగా మనకు కార్తీక మాసం ఏర్పడింది. అయితే తులారాశిలోని కార్తీక మాసంలో మనకి తులారాశి వచ్చేసరికల్లా ఈ మాసంలో కార్తీక మాసంలో ఎప్పుడు కూడా చెరువులన్నీ బాగా చక్కగా నిండి ఉంటాయి. చెరువులు ఉంటాయి, దిగుడు బావులు ఉంటాయి, అన్నీ కూడా. ఎందుకంటే వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి శరదృతు, తర్వాత ఆశ్వీజ మాసం, కార్తీక మాసాల్లో చెరువుల నుండి చక్కగా పంట పొలాల్లో పచ్చగా పైరులతో చక్కగా కలకలాడుతూ ఈ మాసం అంతా కూడా ఉంటుంది చక్కగా. పిల్లకాలువ, ప్రతి చిన్న పిల్లకాలువలో కూడా నీళ్ళు ఉంటాయి, ఎండిపోకుండా ఉంటాయి. ఎండాకాలం అయితే ఎండిపోతాయి, కానీ ఈ కాలంలో నిండుగా ఉంటాయి చక్కగా. ఇక్కడ ప్రతి పిల్ల కాలువలో ఎందుకు కూడా హరి నివసించి ఉంటాడు అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. యస్మిన్ నాస్తే హృషికేశః తులాయాం గోష్ఠాదోదకే తటాకకూపకుల్యాసు నిత్యం సన్నిహితో హరిహి అని చెప్పబడింది. అంటే ఆవు పాదమంతటి జలములో కూడా, గోపాదం ఆవు పాదము పెట్టినటువంటి అంత గుంతలో కూడా జలములో కూడా హరినివాసం ఉంటాడు అని, అది కూడా పవిత్రమైనదే అని చెప్పబడుతోంది కార్తీక మాసంలో. దాంట్లో కూడా హరి నివసించి ఉంటాడు సాక్షాత్తు అని. ప్రతి నీరు కూడా, చిన్న గుంతలో నీరు కూడా పవిత్రమైనటువంటిదే అని. సూర్యోదయానికి పూర్వమే శిరస్నానం చేయాలి, దీపారాధన చేయాలి. శివునికి, విష్ణువుకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గనక పూజ చేస్తే ఈ మాసం విశేషమైనటువంటిది ఫలప్రదంగా మనకు చెప్పబడుతుంది. అంటే ఇదే సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేయాలి ఈ మాసంలో. చక్కగా చేస్తే చాలా మంచి జరుగుతుంది అని. మనకి ఈ కార్తీక మాసానికి మించినటువంటి మాసం ఇంకొకటి లేదని కూడా చెప్పబడుతుంది. నా కార్తీక సమో మాసో నా శాస్త్రం నిగమాత్ పరం, నా ఆరోగ్య సమత్సాహం నా దేవ కేశవాత్ పరహ అని చెప్పబడుతుంది. అంటే కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు అంటూ అత్రి మహర్షి అగస్త్యునితో ఈ విధంగా చెప్పాడనమాట. నా కార్తీక సమో మాసో నా శాస్త్రం నిగమాత్ పరం, నా ఆరోగ్యం ఉత్సాహం నా దేవ కేశవాత్ పరహ అని చెప్పబడింది. ఈ నెల రోజులు కూడా మనకి కార్తీక పురాణం అని చెప్పి పుస్తకాలు ఇప్పుడు ప్రతి అప్పుడులో లభ్యమవుతూనే ఉన్నాయి. అవి మొత్తం కూడా 35 అధ్యాయాలుగా ఉన్నాయి. దాంట్లో అంటే రోజుకొక అధ్యాయం చొప్పున ఈ కార్తీక మాసంలో కార్తీక మహత్యం పురాణ పఠనాన్ని కనుక చేసిన, శ్రవణం చేసిన, భారతావనంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ మాసంలో అందరూ చదువుతూ ఉంటారు. ఈ మాసంలో ముందుగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వైశిష్ట్యం వివరిస్తాడని చెప్పబడింది. నైమిషారణ్యములో
సత్రయాగ దీక్షితులైనటువంటి శౌనకాది మహామునీశ్వరులకు పురాణ ప్రవక్తమైనటువంటి సూత మహర్షి తిరిగి అదే విషయాన్ని ఈ కార్తీకాన్ని గురించి సవిస్తారంగా చెప్తాడు. ఈ కార్తీక మాసం యొక్క విధి విధానాలు, విశిష్టతలు, ఏమేం చేయాలనేటటువంటివి అన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం నదీ స్నానం చేయాలి, ఈ మాసంలో కుదరకపోతే ఉపవాసం ఉండాలి, పురాణ పఠనం చేయాలి, లేదా పురాణ శ్రవణం చేయటం, లేదా కీర్తనం చేయటం వల్ల కానీ, దీపారాధనం చేయటం వల్ల కానీ, లేదా దీపదానం చేయటం వల్ల కానీ, సాలగ్రామ పూజ కానీ, దైవ పూజ కానీ, వనభోజనములు కానీ కార్తీక మాసంలో నిర్వర్తించవలసిన ముఖ్య విధులుగా మనకు చెప్పబడుతూ ఉన్నాయి పురాణాల్లో. ఈ కార్తీక మాసంలో వీటిలో ఏదైనా సరే, నదీ స్నానం కానీ అన్ని చేస్తే మరి మంచిదే. శక్తి ఉండి, సామర్థ్యం ఉండి, ఆరోగ్యం సహకరించి, దేహారోగ్యం. ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం కానీ, కీర్తనము, దీపారాధన చేయటం కానీ, దీపాన్ని దానం చేయటం కానీ ఇతరులకు, సాలగ్రామ పూజ కానీ, దైవ పూజ కానివ్వండి, లేదా వనభోజనములు కార్తీక మాసంలో నిర్వర్తించటం, ఇటువంటి వాటిలో ఏది చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పబడుతున్నాడు. ఎందుకంటే అన్ని మాసాలలో కార్తీక మాసానికి సాటి వచ్చే మాసం లేదు అని చెప్పబడింది. కాబట్టి అటువంటి మాసంలో చేసేటటువంటి ఏ పుణ్యకారమైన, దానమైన, ఏదైనా కానీ సత్ఫలితాలని మనకి అందజేస్తుంది. గురుగారు, అంటే ఈ 30 రోజుల పాటు మనం ఉపవాసము, నదీ స్నానము ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలంటారా? అందుకే చెప్పాం, శక్తి, సామర్థ్యాలు, ఆరోగ్యము, దేహారోగ్యం సహకరించిన వారు మాత్రమే. ఆరోగ్యం సహకరించినటువంటి వారు గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఉపవాసం ఉండి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా, పరమేశ్వరుడు నీకు ఆరోగ్యం సరిగా ఉందో లేదో ఆ దైవానికి తెలుసు. కాబట్టి నీకు సహకరించినంత మేరకు సహకరించి చేయకపోతే వేరు. అంటే ఈ రోజు అందరికి బీపీ, షుగర్లు ఉన్నాయి, ఖచ్చితంగా తినాలి. వీటికి విధి విధానాలు చాలా ఉన్నాయి. నక్తం అంటే మనకి పగులంతా కూడా ఉపవాసం ఉండి రాత్రిపూట చుక్కలు వచ్చిన తర్వాత భుజించటం అనేటటువంటిది ఒక పద్ధతి. లేదా పొద్దునంతనే చక్కగా దైవారాధన చేసుకొని మధ్యాహ్నం భుజించి ఉండలేనటువంటి వారు, ఆరోగ్య సహకారం లేనటువంటి వాళ్ళకి ఇది. సాయంత్రం అల్పాహారం తీసుకోవటం అనేది ఒక పద్ధతి. ఇట్లా రకరకాలుగా మనకి చెప్పబడ్డాయి. వీటిలో ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో, వారికి శరీరం సహకరిస్తుందో ఆ సహకరించిన దాన్ని బట్టి చేసుకోమని చెప్పబడుతూ ఉన్నది. అందులో ఈ మాసంలో శుద్ధ చవితి అనేది ఒక రోజున కూడా నాగుల చవితి ఒకటి వస్తుంది. శుద్ధ ఏకాదశి రోజున ఈ మాసంలో ఉత్తాన ఏకాదశి అని చెప్పబడుతుంది. ఇందులో ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి అని, పౌర్ణమి అని, కార్తీక పూర్ణిమ అని ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి రెట్టింపు ఫలితాన్ని అందజేసేటటువంటివి కూడా కొన్ని మనకి ఈ మాసంలో ఉన్నాయి మనకి. అలానే ఈ మాసంలో మామూలుగా ప్రతి సోమవారం కూడా శివునికి ప్రీతికరమైనటువంటిదే వారంగా భావిస్తూ ప్రతి వారం కూడా అవకాశం ఉన్నటువంటి ప్రతి సోమవారం కూడా ఇతర మాసాల్లో కూడా మనం అభిషేకాలు గావించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ మాసంలో విశేషం ఇంకా మంచి ఫలితాన్ని, రెట్టింపు ఫలితం అంటే ఇతర మాసంలో చేయటం కుదిరిన వారికి ఈ మాసంలో చేసినటువంటి వాటికి సంవత్సరం అంతా చేసిన ఫలితం కూడా వస్తుంది. అంత విశేషమైనటువంటి అంటే రెట్టింపు ఏదైనా ఈ మాసంలో చేసేటటువంటి ఏ పూజలకైనా దానాలకైనా మంచి ఫలితాలు వస్తాయని చెప్పాను. అందుకే కార్తీక మాసం ప్రత్యేకమైంది చాలా. శివవ్రతానికి అదేవిధంగా దీపావళి రోజు మనం అమావాస్య రోజున కేదారేశ్వర వ్రతం చేసుకుంటూ ఉంటారు. అది చేసుకునే విధి విధానాలు కొన్ని ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ వంశాచార ప్రకారం సాయంత్రం ఆచరించుకోవటం, కొంతమందికి ఉదయాన్ని ఆచరించుకోవటం అలవాట్లు ఉన్నాయి. సాయంత్రం అలవాటు ఉన్నవారు అది అమావాస్య సాయంత్రానికి ఉన్నదో లేదో చూసుకొని ఆచరించుకోవాలి. ఉదయం ఆచరించుకునేవారు ఉదయం పూటకి ఉన్నదో లేదో చూసుకొని ఆచరించుకోవాలి. ఇవి పద్ధతులు. అలానే ఇక్కడ మనకి కార్తీక సోమవారాల యొక్క రోజు కూడా ఆ అమావాస్యలోకి వీలు కాని వారికి
కొంతమందికి ఇబ్బందులు, ఆటంకములు ఏదైనా అడ్డు వచ్చి చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు, ఓకే, అవి మిస్ అయినప్పుడు తిరిగి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏదో ఒక సోమవారం Okay. కేదారేశ్వర వ్రతం చేయవచ్చు అని కూడా చెప్పబడుతూ ఉంది. ఆచరిస్తూ ఉన్నారు లోకంలో ఇది వాటికి కూడా. చాలామంది అట్టతదియ తీర్చుకుంటూ ఉంటారు. తద్ది ఆ తద్దెలు ఆ ఆశ్వీజనం వచ్చినటువంటి తీరకపోతే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తీర్చుకోవటం అనేది సాంప్రదాయంగా చేసుకుంటూ ఉన్నారు. అట్లానే మనము ఆ రోజు చేయలేదే నాకు ఫలితం రాదే అని అక్కల, ఇది విశేషమైనటువంటిదే కాబట్టి ఈ రోజు చేసుకున్నా కూడా వ్రతం అనేటువంటి కేదారేశ్వర వ్రతం అనేది మంచి ఫలితాన్ని లభిస్తుందని చెప్తున్నాడు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. కార్తీక మాస విశిష్టత అసలు ఏంటి, చాలా క్లుప్తంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. ఇది కార్తీక మాస విశిష్టత విశేషాలు. నమస్కారం.